మార్నింగ్ టాకింగ్స్కి స్వాగతం. బాగా గాలి ఎక్కువ వేస్తుంది. మనసుకి ప్రశాంతంగా ఉన్నప్పుడు, కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు బ్రెయిన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుందండి. దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. చాలామంది చిన్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మరొకటి వచ్చినాయి, ఇంకోటి వచ్చినాయి, కుటుంబాలలో వచ్చినాయి, హెరిడిటరీ, ఇవన్నీ తోటి ఏదో కారణం చేస్తూ మేము వెనకబడిపోతున్నాం అనుకుంటాను. తమాషా ఏంటంటే న్యూరోప్లాస్టిసిటీ అంటే ఒక కణానికి కనెక్షన్స్ కావచ్చు, కొత్త విషయాలు నేర్చుకోవడం కావచ్చు, కొత్త ఆరోగ్యం గురించి ఆలోచనలు ఉన్నప్పుడు, పాజిటివ్గా థింక్ చేసినప్పుడు, కొత్త విషయాల పట్ల భావన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ ఏమవుతుందంటే అప్డేట్ అయిపోతుంది. కొట్లాది న్యూరాన్స్ ఒకదానికి ఫైర్ అవుతుంటాయి, కనెక్షన్స్ క్రియేట్ అవుతుంటాయి. ఈ క్రియేట్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే గతంలో సాధించిన వాళ్ళు ఇప్పుడు సాధించగలరు, గతంలో అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండగలరు. ద ఓన్లీ థింగ్ మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం చూస్తున్నారు, ఏం తాగుతున్నారు, మీ బ్రెయిన్ మీరు ఎలా రీప్రోగ్రామ్ చేసుకుంటున్నారు అనే వాటి మీద మాత్రం ఆధారపడి న్యూరోప్లాస్టిసిటీ అనేది ఉంటుందన్నమాట. ఇది కొత్త ఇన్నోవేషన్స్ అండి. మీరు ఎంత ఎక్కువ మీ గురించి మీరు పాజిటివిటీతోటో మరొకటితోటో ఉన్నారో అంత ఎక్కువ న్యూరోప్లాస్టిసిటీ వల్ల మీకు లాభాలు వస్తాయి. చాలా సందర్భాల్లో రకరకాల సమస్యలు వస్తాయి. అది క్యాన్సర్ కావచ్చు, ఇంకేదైనా జబ్బు కావచ్చు, లేదనుకుంటే ఇంకేదైనా డిప్రెషన్, యాంగ్జైటీ కావచ్చు, లేదనుకుంటే తక్కువ స్థాయిలో సక్సెస్ రావడం కావచ్చు, ఇన్ఫెక్టివ్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా. వీటన్నిటికీ ఒకటండి, మీరు ఏం ఆలోచిస్తున్నారో దానికి అనుగుణంగా కనెక్షన్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఒకదానికి నేర్పుకుంటూ ఉంటుంది. ఒకదాని ఒక సిటీలో పవర్ కనెక్షన్స్ ఉంటాయి. అలాగే రకరకాల కెనాల్స్ కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు ఉంటాయి. అవన్నీ ఒకదానికి ఎలా అనుసంధానిస్తూ ఉంటాయో మొత్తం బ్రెయిన్ అంతా అన్ని కనెక్షన్స్ ఉంటాయి. న్యూరాన్స్కి ఒకదానికి కనెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కొత్తగా ఫామ్ అవుతాయి. నేను ముసలాన్ని అయిపోతున్నానో, వయసు పెరిగిపోతుందనో కాదండి. మీరు యూత్ఫుల్గా ఫీల్ అయితే యూత్ఫుల్ కనెక్షన్స్ వస్తాయి. ఎక్కువ కణాలు మంచి పుంజుకొని ఉంటే వీళ్ళ ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. సో న్యూరోప్లాస్టిసిటీ అనేది చాలా మంచిదండి. ఇది నేను చాలా పుస్తకాలు కూడా రాశాను. గురు హెల్దీ వెల్దీ వైజ్ యాప్ని, డాక్టర్ క్రాంతికర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హ్యాపీ బ్రెయిన్, హ్యాపీ లైఫ్లో కూడా